ఇట్లాంటి టాపిక్ మా ఇద్దరి మధ్య వస్తుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు, వాడు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యాడు అని అనుకుంటున్నాం. అంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఏం కాదు, థర్డ్ పర్సన్స్ అనమాట. ఎందుకు అంటే నేను అందులో 15 days నీతో టైం స్పెండ్ చేసిన కాబట్టి అన్ని తెలుస్తాయి. అదిగాక అందరూ ఊకే ఊకే ఇంత అలా అంటారు కదా, అట్లేం కాదు. ప్రెజెంట్ నీకు నాకు నువ్వు వెళ్ళిపోతే వీడియోస్కి ఇబ్బంది కావద్దు అని అంటే బాయ్ బెస్ట్ తీసుకుని కొడతావు. బాయ్ బెస్ట్ అయితే అసలు కాదే కాదు, మా ఫ్రెండ్స్ లలో బయట ఇన్ఫ్లుయెన్సర్స్ మ్యూచువల్స్ వాళ్ళని అట్లా వీడియోస్లలో దింపి ఇద్దరం వీడియోస్ చేద్దాం ఫ్రెండ్స్ లెక్క. నీకు ఓకే కదా, ఓకే చేసుకో. మనకు కూడా ఆప్షన్లు ఉంటాయి కదా. నాకు సరే ఇన్ కేసు నేనే అనుకుందాం అనుకున్నాం. ఏమనుకుంటావు? నాకు హీరోయిన్లు ఉంటారు కదా, మేము చేసుకోనికి ఉంటాయి కదా. యూట్యూబ్ వరకు తీసుకురాకు. నీకు సినిమా యూట్యూబే కదా మెయిన్. నేను సినిమా వరకు మొత్తం ఇచ్చేస్తున్నాను, నాకు యూట్యూబ్ వరకు ఇచ్చేసి. అసలు నేను ఏం ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ థాట్ వచ్చింది, ఓకే అని క్లారిటీ తీసుకుంటున్నా. ఏంటంటే కెమెరా ముందుకు వస్తే నువ్వు నన్ను తిట్టావు కదా, వర్రావు కదా. ఆల్రెడీ అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు. సో మా రిలేషన్ బ్రేక్ అవ్వదు, అక్కడ ఫ్రెండ్ అనే రిలేషన్ కూడా బ్రేక్ అవ్వదు. అబ్బాయి కూడా నాకు ఎప్పుడు నుండో తెలుసు అని మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఓ నేనే చెప్పలే, వాళ్ళకి కూడా తెలుసు మరి. వాళ్ళ ఇంకా మళ్ళీ చెప్తున్నా, మొన్ననే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవడన్నా అన్న మీద జెలస్ ప్రాంకులు చేయటానికి ఇట్లాంటి పెట్టిడు అనుకో, నేను సీరియస్ అయినాక మళ్ళీ మీరు ఫీల్ అయ్యి దాన్ని అమ్మో నువ్వు అక్కడ అట్లా అంటున్నావు తొక్కంటున్నావు ఈ డైలాగ్ చెప్పకండి. మళ్ళీ చెప్తున్నా, నా ఎమోషన్స్ చాలా తక్కువ చూపిస్తాను నేను. చూపించినప్పుడు ఎక్స్ట్రీమ్ ఉండేవి. సో ఇది ఒకటి కొంచెం జాగ్రత్త. మీకోసం అయితే కామెంట్ సెక్షన్ లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే పెట్టాను, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నైనితో ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మీకు ముందే చెప్పాను. అండ్ ఏంటంటే ఫస్ట్ నేను వంశీకి రెడీ అయ్యి ఆఫీస్ రూమ్లో ఉండు, నేను వస్తా ఎంట్రో కొట్టుకొని అని చెప్పిన. ఎట్లాంటి వీడియో కానీ తర్వాతకి వేరే వాళ్ళ మీద కానీ చెప్పలేదు, నా గురించి మాట్లాడాలి అని చెప్పిన. ఫస్ట్ వీడియోకి ఒక టెన్షన్ ఉంటుంది నా గురించి అనేసరికి, నాకన్నా ఎక్కువ వాడే ఆలోచిస్తాడు, నేను డల్ అయిపోయినా వాడే ఎక్కువ ఆలోచిస్తాడు. నేను హ్యాపీగా ఉన్నా కూడా నాకన్నా ఎక్కువ వాడే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే శివుడు పార్వతి కాబట్టి ఇద్దరం ఒకటే లెక్క ఉంటాం అన్నమాట, సగభాగం కాబట్టి. సో ప్రజెంట్ మాట్లాడే టాపిక్ వంశీకి తెలీదు, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు ఆల్రెడీ తెలుసు. ఇట్లాంటి టాపిక్ మా ఇద్దరి మధ్య వస్తుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు, వాడు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యాడు అని అనుకుంటున్నాం. అంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఏం కాదు, థర్డ్ పర్సన్స్ అనమాట. సో అలాంటి ముచ్చట్లు మా మధ్యలోకి రావద్దు అని మేము ఎప్పుడో మాట తీసుకున్నాం. థర్డ్ పర్సన్స్ వల్ల లొల్లి పెట్టొద్దు అండ్ ఎవరేం చెప్పినా నమ్మొద్దు అనేది మేము ఫస్ట్ నుండి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక రిలేషన్కి థర్డ్ పర్సన్ వల్లనే బ్రేకప్ అవుతుంది అండ్ విడిపోతారు కాబట్టి. సో ప్రజెంట్ చేసేది బ్రేకప్ అయ్యేంత ఏం కాదు, కానీ వాడికి నచ్చదు. నా టాపిక్లో వాడికి ఉన్నంత పొసెసివ్ కానీ జెలస్ కానీ ఇంకేముండదు. అది నా మీద చూపించకుండా సైలెంట్గా వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్తాడు అనమాట అప్పుడప్పుడు. సో సేమ్ ఇప్పుడు కూడా అట్లానే అవుతాడా ఇంకొకట తెలియదు. ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిన ఒక పాట పాడతాడు డ్యూడ్ సినిమాలో, బాగుండు పో. పాట గుర్తుకొస్తలేదు మధ్యలో లిరిక్, నీ చెయ్యి వేరే చేతి, అది బాయ్ది కాదు. అదేంటాడు ఇక్కడ ల్యాప్టాప్ పెడతాడు ఇదే ప్లేస్ లో బాయ్ లిరిక్ పాడతాడు రా. డిప్రెషన్లో ఉన్నావా నాన్న? డిప్రెషన్లో ఉన్నావా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా మ్యాచింగ్ సెట్లు నువ్వే వేసుకుంటావు, నేను వేసుకోను. నేను వేసుకోను. నాకు లవ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు తెలియకుండా వేసుకుంటాను, నీకు లవ్ లేదు కాబట్టి వేసుకో. సరే మ్యాచింగ్ వేసుకున్నాం కాబట్టి గిఫ్ట్లు ఇచ్చుకోవాలి. మస్తు ఇచ్చిన నేను కూడా ఇందాక చాలా ఇచ్చా.
మొన్న ఇచ్చా టెర్రస్ మీద. అసలు నేను గిఫ్ట్లో ఇవ్వలేదా? సరే మరిదా ఏడికి వీడియో అని చెప్పినా కదా. వీడియో అని చెప్పి వీడియో పట్టుకొని వచ్చేసినాం ఆల్రెడీ. పోతున్నామా? ఎటు మనం పోవట్లేదు, ఎటు నేను అడగట్లేదు, బయటకు తీసుకెళ్ళి అసలే అడగట్లేదు. ఈ వీడియో వరకు ఈ వీడియో ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇరిటేషన్ అట్లనే అస్సలే వేయట్లేదు. జస్ట్ ఇది రియల్ వీడియో. బాగుంది. బాగుందా? చెప్పు. బాగుందా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో చాలా బాగుండబోతుంది. అయితే చాలా బాగా ఉండబోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు యాక్చువల్గా కెమెరామెన్ బాధపడుతున్నాడు. బాధ వాడికి ఈ మధ్య నిలబడలేకపోతున్నాడు మనిషి. రేంజ్ యాక్చువల్గా నేను బొబ్బిల్ షూటింగ్కి రాకన్నా ముందులో ఇట్స్ మై ఫోన్. ఇట్స్ ఓకే. బొబ్బిల్ కానీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే నేను అందులో 15 days మీతో టైం స్పెండ్ చేసిన కాబట్టి అన్ని హీరోయిన్ అయింది కదా. ఇక అదిగాక అందరూ ఓకే ఓకే నా ఇంత అలా అంటారు కదా. అట్లేం కాదు. గైస్ అట్లా అనుకోండి, వంశదయ వల్లనే నేను అందులో కోసమే చేసిన. ఇంకా వంశీ పక్కన కూడా మళ్ళీ చెయ్యను కాబట్టి, సారీ వంశీ పక్కన కాకుండా వేరే వాళ్ళతో చెయ్యను కాబట్టి ఆ 15 days నేను చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అది అట్లా ఉండిపోతుంది. సో ఫస్ట్ నువ్వు మనిద్దరం స్టార్ట్ చేయకన్నా వెబ్ సిరీస్ కన్నా ముందు కూడా నువ్వు బాంబే అని చెప్పి అటన్ ఇటన్ షూటింగ్ ప్లేస్లకు చాలా పోయినావు. అండ్ డబ్బింగ్ శర్వణ బాబాకి కూడా పోయినావు. దానిలో ఆ లొకేషన్కి కూడా పోయినావు. ఆ టైంలలో నువ్వు ఎంత బిజీ ఉంటావో నేను చూడలేదు. కానీ నేను పక్క నుండి మనం షూటింగ్ చేసేటప్పుడు నువ్వు ఎంత బిజీగా ఉంటావో ఆ టైం నాకు అంటే మనం పక్కన ఉంది కాబట్టి ఆ టైం ఇచ్చినావు. అదే నువ్వు శర్వణ బాబా అటు ఇటు పోయినప్పుడు నాకు ఆ టైం ఇవ్వలేదు కాబట్టి నాకు తెలియలేదు. సో నెక్స్ట్ వచ్చే సిరీస్లలో కూడా ప్రతిసారి నేనే హీరోయిన్ అవ్వను కాబట్టి అట్లా కాదు నాన్న, నేను అది యాక్సెప్ట్ కూడా చేయను. అది నీ ఇష్టం. చెప్పేది వినొచ్చు కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిరీస్లలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్కి సెట్ అయ్యే వాళ్ళనే తీసుకుంటారు కాబట్టి ఆ టైంలో కూడా నువ్వు నాకు టైం ఇవ్వవు. అండ్ మనకు వీడియోస్కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. మనం ఒకటేసారి 15 days 20 days నువ్వు షూటింగ్కి వెళ్తావు. ఆ బ్యాకప్లు కూడా మనం పెట్టుకోలేం. మనం ఎందుకు పెట్టుకోలేం అనేది కాదు, రీజన్ చెప్పు. ఎందుకు పెట్టుకోలేం? సరే ఒక 20 days నువ్వు వెళ్ళిపోతావు అంటే దగ్గర మనము 40 వీడియోస్ 10-15 వీడియోస్ అయితే పెట్టుకోవాలి. 20 days ఏదో బొక్క. ఇప్పుడు మీ వీడు ఉంటే రోజుకి నెలకు 15 కొడుతుంది. నెలకు 15 కొడుతున్నావు కదా నాన్న? లేదు నాన్న, ఏదో పెద్ద ఉంటే కొట్టినట్టే. నువ్వు పక్కన ఉంటున్నావు కాబట్టి నేను కొట్టట్లేదు. అదే నువ్వు చూసుకుంటావని. అదే నువ్వు పక్కన లేకపోతే ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు కష్టపడాలి కదా. పొద్దున్న లేచి పోయి వీడియో కొడదాం దానా అంటేనే మాకు చేయనీకే బరువు అవుతుంది. నాకు వీడియోల గురించి మాట్లాడుతుంది. అదే చెప్తున్నా, నువ్వు పక్కన ఉంటున్నావు, నువ్వు చూసుకుంటావు అనేది. అరే మధ్య నువ్వు లేకపోతే ఎవరమ్మా ఒకరు కష్టపడాలి కాబట్టి నీ ఛానల్ బయట ఇప్పుడు అదే డబ్బులతోనే నువ్వు నేను ఇద్దరం ఉండగలదు. మన ఫ్యూచర్ ఇంకేం ఫ్యూచర్ మస్తు ఉంది ఫ్యూచర్. సరే పాయింట్కి వస్తున్నాం. చెట్టుకు కూడా ఆటో పంచర్. ఇప్పుడు ఈ టాపిక్ చెప్పిన తర్వాత కూడా ఆటో పంచ్లో వేయాలి నువ్వు. కానీ ఈ టాపిక్ ఇంకేం టాపిక్ ఇంతగానే చెప్తాను. అదే చెప్తున్నాం. 15-20 days వెళ్ళిపోతావు కాబట్టి నాకు వీడియోస్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. నువ్వు నేను లవర్స్ నాన్న. అవును. బ్యాకప్లు పెట్టుకోవాలన్నా అది పెట్టుకోవాలన్నా ఇది పెట్టుకోవాలన్నా కొంచెం వీడియోలు చేయాలి. ఆ వీడియోస్ చేయాలి, ఓపిక తెచ్చుకొని వీడియోలు చేయాలి రోజు. వినొచ్చు కదా. ఓకే, ఇది కూడా కాదు, ఇప్పుడు కూడా మాట్లాడద్దా? ఇది కాదా టాపిక్? ఇదే టాపిక్ పాయింట్ చెప్తలేదా? ఓకే ఓకే సారీ. ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్పండి నాకు. నీకు ఆల్రెడీ తెలుసు నాకు ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. ఉన్నది కూడా స్కూల్ నుండి అని. ఈరోజు చూసినట్టయితే నాకు గర్ల్ బెస్టీసే ఉన్నారు. బాయ్ బెస్టీ అంటే ఒకటే ఉన్నాడు, అది కూడా టీంలోనే ఉన్నాడు. టైం వేస్ట్. ఇప్పుడే కాట్లు పెట్టిండు. సో అంత పరిచయాలు లేవు ప్రెజెంట్. నీకు నాకు నువ్వు వెళ్ళిపోతే వీడియోస్కి ఇబ్బంది కావద్దు అని అంటే బాయ్ బెస్టీ తీసుకుని కొడతావు. బాయ్ బెస్టీతో అసలు కాదే కాదు. మా ఫ్రెండ్స్లలో
బయట ఇన్ఫ్లుయెన్సర్స్ మ్యూచువల్స్ వాళ్ళని అట్లా వీడియోస్లలో దింపి ఇద్దరం వీడియోస్ చేద్దాం ఫ్రెండ్స్ లెక్క. మన ఇద్దరం కాదు అంటే అక్కడ ఫ్రెండ్స్ లెక్క పట్టుకోవచ్చు. పెంట పెంట అయింది. నేను అందుకే ముందే నీకు చెప్తున్నా. అప్పుడు ముందే చెప్పినావుగా. ముందే చెప్పినావా నాన్న? ఫ్రెండ్ లెక్క ఇట్లా వీడియోస్ ఇద్దామని అనుకుంటున్నా. కాల్ ప్రాంక్స్ కానీ బయట ఏవైనా డేర్ సిరీస్ కానీ అబ్బాయి త్రూలో. ఇంకా అంటే ఫస్ట్ నుండి కాల్ ప్రాంక్స్ అనేది కూడా నాకు నా ఛానల్లో కంటెంట్ ఉండే కాబట్టి. ఏ ఛానల్ ఇది? అంటే ఫస్ట్ నా నీతో ముచ్చట్లు నువ్వు నా లైఫ్లోకి రాకన ముందులు, నేను నీ లైఫ్లోకి రాకన ముందులు. ఓకే, ప్లాన్ చేసుకురా కాదు చేసుకున్నా. ఓకే ఓకే అంటే ఇప్పుడు అంతేనా? టాపిక్ అదేనా? చెప్పాలా కదరా? ఓకే అంటే కంటిన్యూ చేస్తాం. ఎందుకు కాదు? నా ఇష్టం. నీ ఇష్టం ఏంది? నీ ఇష్టం. మళ్ళీ నాకు ఇంకా నా పర్మిషన్ అవసరం లేనప్పుడు మరి నా ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకో? యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ గా చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. చేసుకో, నీ ఇష్టం. ఓకే చేసుకో. పర్మిషన్ అడగడానికి వచ్చినామో అనుకోని చేయొద్దని చెప్తున్నా. నువ్వు చేసుకుంటావు నాకు నేను బొచ్చింగ్ తొక్క వదిలేదు. నిన్న కూడా సేమ్ థింగ్ ఏం తెలుసారా? నిన్న ఒక హైలైట్ చెప్పాలి. నిన్న సినిమా పోవాలన్నా అని అడిగింది. పోదామని డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ, మొత్తం ప్లాన్ చేసుకోరు. సరే పోవని చెప్పిన. పోవనే చెప్తున్నాను ఫస్ట్ అసలు వద్దనులే. కట్ చేసి ఏమైంది తెలుసా? క్యాబ్ బుక్ చేసేసారు, రెడీ అయిపోయారు, వచ్చింది. క్యాబ్ కిందకి వచ్చినాక పోవాలన్నా అంటే నేను ఇంత దానికి నన్ను అడుగుడు ఎందుకురా అసలు నాకు అర్థం కావట్లేదు అనిపించింది. ఇది ఎందుకు అడుగుతుంది నన్ను నాకు అర్థం కాలేదు. జస్ట్ నేను అప్పుడు ఏం ఫిక్స్ అయ్యాను. సో గైస్ వంశీ చెప్పినాడు కదా ఒక అబ్బాయిని దింపేసి వీడియోస్ చెప్పినా. ఇప్పుడు ఓకే అన్నావు కదా, నీకు చేసుకోవాలనిపిస్తే నువ్వు చేసుకోవాలంటున్నావు. చేసుకోవాలని ఉందా లేదా అనేది పక్కకు పెట్టు. థర్డ్ పర్సన్ నాకెవరో తెలియదు. జస్ట్ నేను టీమ్ లీడర్స్ కానీ వీళ్ళందరిని అడిగి ఒక అబ్బాయి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే టీమ్ లీడర్ తో మాట్లాడుకుంటా. నేను టీమ్ లీడర్, మా టీమ్ లీడర్ ఎవరు అయితే లైట్ నాకు ఎవరితో నీ టీమ్ లీడర్ నాకు కాదు. సో వంశీకి ఓకే అనమాట. ఎట్లయినా టీమ్ లీడర్స్ తో అయినా సరే మాట్లాడతాను. ఇప్పుడే కదా నువ్వు చెప్పింది. ఓకే నీకు ఇష్టం, నీ ఇష్టం అని చెప్పిన ఇష్టం నీకు ఓకేనా? నాకు ఓకే కాదు. ఏదో ఓవర్ యాక్టింగ్ వద్దు. అదే సేమ్ నిన్న సినిమాది ఏమైందో ఇది కూడా అదే కదా. ఓకే నీకు ఓకే కదా, ఓకే చేసుకో. మనకు కూడా ఆప్షన్లు ఉంటాయి కదా. నాకు సరే ఇన్ కేసు నేనే అనుకుందాం అనుకున్నాం. ఏమనుకుంటావు? నాకు హీరోయిన్లు ఉంటారు కదా, మేము చేసుకొని ఉంటాయి కదా. యూట్యూబ్ వరకు తీసుకురాకు. నీకు సినిమా యూట్యూబే కదా మెయిన్. నేను సినిమా వరకు మొత్తం ఇచ్చేస్తున్నాను, నాకు యూట్యూబ్ వరకు ఇచ్చేసి. ఓహో, అంటే యూట్యూబ్ లో ఏమైనా చేసుకోవచ్చు, నేను సినిమాలో ఏమైనా చేయొచ్చు. నేను ఏమైనా చేస్తాను చెప్పాలి. నార్మల్ అడుగుతున్నా. ఇప్పుడు యూట్యూబ్ లో ఏమైనా చేసుకోవచ్చు అంటారు కదా, నేను సినిమాలో ఏమైనా చేయొచ్చా? యూట్యూబ్ లో నేను ఏమైనా చేస్తాను. ఫస్ట్ రాయిరా రాస్తున్నావు, నేను చేస్తున్నావు. చెప్పు నెక్స్ట్. మా రైటర్ తో నేను చేసుకోండి, నో ప్రాబ్లం. దానివల్ల పెద్ద ఛాన్సెస్ వచ్చినా నేనే హ్యాపీగా ఫీల్ అవుతాం. గైస్ నేను యూట్యూబ్ లో ఏం చెయ్యను. ఏంటంటే జస్ట్ కాల్ ప్రాంక్స్. బయట నేను ఎందుకు చేస్తాను? అంటే యూట్యూబ్ లో ఏం చేయాలంటే వాళ్ళ బయట నువ్వు సినిమాలు ఏమైనా చేసుకోవచ్చు అంటే నేను యూట్యూబ్ లో ఏం చేస్తాను అంటున్నా. జస్ట్ కాల్ ప్రాంక్స్. నువ్వు నేను ఎట్లా కూర్చున్నామో సేమ్ అట్లానే కూర్చుంటాము. సారీ ఇట్లా నేను ఇట్లా కూర్చుంటాను, అబ్బాయి ఇట్లా కూర్చోడు. అంత ఫ్రీడమ్ నేను ఎందుకు ఇస్తా అబ్బాయికి? ఆల్రెడీ ఒకసారి అట్లనే ఫ్రీడమ్ ఎందుకు ఇస్తా అని వాడు ఒకడు ఫ్రీడమ్ లేకుండా ఫ్రీడమ్ అయిపోయినాడు. అది నీకు లైఫ్ ఫ్రీడమ్ లేకుండా అయింది. క్యాజువల్లీ టెల్లింగ్ ఆల్రెడీ యూ పుట్ సమ్ పెంట. అర్థం చేసుకోవచ్చు కదా. నేనేమన్నా నా బాధ ఒకటి నీకు క్లారిటీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నువ్వు అనే పర్సన్వి, అమ్మాయివి, నాతో వీడియోలు చేసే అమ్మాయి. నీకు వీడియోలు చేసుకొని నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు నువ్వు లేచి 10 రోజులు కొట్టుకో 10 వీడియోలు. ఇవి ఏందో 24 గంటలు నెలలో 10 వీడియోలు 15 వీడియోలు రోజు కొడుతున్నట్టే ప్రతి నెల. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ ఖాళీగా? నేను చెప్పేది రా. అరే తమ్ముడు రిలాక్స్, నీకు అందుకే చెప్పేది. నేను ఏమంటున్నా, ఆన్సర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మైండ్ లా. మనల్ని అవలాగాలని చేస్తారు అంతే. నువ్వు మంచివాడు అవుతా, నువ్వు మంచిదాని అవుతారా? నేను అలా కాదు. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వు నా సంగతి నాకు తెలియదు. వాళ్ళ పాయింట్ కూడా అదే.
ఓకే చేసుకో, ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. మళ్ళీ దాని గురించి ఏం ఎక్కువగా వదిలేసి నేను పక్కా ఫిక్స్ అయిపోయినా వాళ్ళ పక్కన పర్మిషన్ అడగడానికి వచ్చిన ఏది ఆడ పర్మిషన్ నేను చెప్పకముందే నీ ఇష్టం అనగానే ఓకేరా ఓకే చేసుకుంటా కొద్దిగా వాటిలోకి వదిలేసి లైట్ తీసుకో. నేను ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు ఏదైనా అడిగితే నీ ఇష్టం అని చెప్తానా, చేసే డైరెక్ట్ అని చెప్తానా? నీ ఇష్టం అనే వర్డ్ నా నోట్ నుండి వస్తుందా రాదా? ఏదైనా సరే అవే చిన్న చిన్న టాపిక్స్, ఇది యూట్యూబ్ పరం కదా. ఇప్పుడు నేను ఫుడ్ తినడానికి పోతున్నా అంటే నీ ఇష్టం పో అని అంటావు, ఏమైనా చేస్తాను అని అంటే ఫోన్ చెయ్యు నీ ఇష్టం అని అంటావు, నీ ఇష్టం ఏదైనా చేయగానే చేసుకో, నీ లైఫ్ కదా నీకు ఇంపార్టెంట్ కదా. అంటే మన లైఫ్ గురించి కదా, నేనేడున్నా దాంట్లో. యూట్యూబ్ మన లైఫే కదా. నా యూట్యూబ్ నా సపరేట్ కదా, యూట్యూబ్ లో నీది నీకు సపరేట్ ఉన్నావు కదా, నువ్వు అయితే హ్యాపీగా. పిల్లలు యూట్యూబ్ లో పిల్లలు నాకు అదే వాళ్ళ కోసమే కదా మనం సంపాదించేది, అది వేరు కదా. అది నేను పదే పడుతున్నా, బాగానే పడుతున్నా. ఓకే చేసుకో, ఓకే, ప్రాబ్లం లేదు, ఇట్స్ ఓకే. నేను ఎప్పుడు ఎంటర్ కాను, నేను దేంట్లో ఎంటర్ కాను, కానీ నాకు తెలుసు కాబట్టి నేనేమన్ను వన్స్ ఏదైనా అయ్యే వరకు సైలెంట్గా ఉంటా. అయిందనుకో ఏమంటారు కావు, ఒక పోరాడు కాలేడే ఎట్లనే అయ్యి పాపం. మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత కాల్ అబ్బాయితో కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం. మధ్యలో ఆడవలాగా అవుతాడు కదా మళ్ళీ పాపం. మేము చేసేది జస్ట్ కాల్ ప్రాంక్స్ కదా. ఓకే సరేనా, ఎంతరా ఇప్పుడు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? చేసుకో, నేనేమంటలేను. నాకు ఆ గొడవలు ఇన్ని నెలలు జరిగిన పంచాయతీలు అవన్నీ వద్దనే నేను ఓకే ఓకే నేను ఆపను. మళ్ళీ అబ్బాయి వచ్చినాక నువ్వు అట్లా ఇట్లా ఎట్లా అసలు గొడవ పడొద్దు. నేను అన్నా నాకేం అవసరం, పడొద్దు. పక్కా పక్క ఏదరా పక్క షూర్ చేసుకో. నేనేమంటున్నా ఇంకేమైనా చెప్పాలా? హ్యాపీగా నీకు కంఫర్టేగా చెప్తున్నాను, కంఫర్టబుల్ గా ఇప్పుడైతే ఈ ఆన్సర్ తో కంఫర్టబుల్. నేను ఈ ఆన్సర్ తో కంఫర్ట్ అదే అడుగుతున్నా, నీ హార్ట్ఫుల్ గా నువ్వు చెప్పట్లేవా? హార్ట్ఫుల్ ఏంది మళ్ళీ బొక్కలు ఆన్సర్ ఫిక్స్ అయ్యొచ్చు నాకు. అందుకే నీ ఇష్టం అనగానే ఓకే పేషెంట్ వంశీ అని చెప్పి వావ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్. నేనేం ఫిక్స్ అవ్వలేదు. సరే నేను తర్వాత చేసుకో, ఓకేనా? హార్ట్ఫుల్ చెప్తున్నా, చేసుకో. నాకెందుకు, నా వల్ల నువ్వు ఎందుకు బాధపడాలి? చేసుకో. నేనేం బాధపడట్లేదు, నువ్వు ఎందుకు ఈ ఆన్సర్ చెప్తున్నావు అని బాధపడుతున్నా ఇప్పుడు. చేసుకో అనేది మరి చేయొద్దని చెప్పాలా? చేయొద్దని చెప్తే ఫస్ట్ అదేలాగా చేయకేం అవసరం లేదు, నువ్వు నాతో ఉన్నప్పుడు చేసుకో. లేచి పొద్దున్న లేచి చేసుకో, 10 రోజులు 10 రోజులు చేసుకోవడం. మళ్ళీ నువ్వు నేను ఫిక్స్ అయిపోయినావు. వంశీ నీ ఇష్టం అన్నాడు కాబట్టి ఓకే అన్నాడు. సో ఇంకేంది అని నువ్వు చెప్తుంటే మళ్ళీ నేనేం చెప్తా దానికి? ఫస్ట్ నీ క్లారిటీ నువ్వు ఉంచుకో. ఇక్కడ ఈ దిమాక్లో ఆల్రెడీ ఏదో పెట్టుకొని వచ్చినావు, అది ఫిక్స్ అయిపోయినావు, అది చేసేసినావు, అది అయిపోయింది, వదిలే. ఇంకా నేను పర్మిషన్ ఇచ్చినాక వాళ్ళ కోసం లేదు నాకు అర్థమైంది. అసలు నేను ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ థాట్ వచ్చింది, ఓకే అని క్లారిటీ తీసుకుంటున్నా. ఏంటంటే కెమెరా ముందుకు వస్తే నువ్వు నన్ను తిట్టావు కదా, వర్రావు కదా. నేను రియల్ కూడా ఏం చెప్తున్నాయి చేసుకో, సేమ్ అయ్యింది ఆల్రెడీ చెప్పినా కదా, చేసుకో. నేనేం వద్దని లేదు, అదే అంటున్నావు. అదే అనుకో. ఓహో అంటే తిట్టొద్దు అని రేపు పొద్దున అంటే యాక్చువల్లీ ఏంటంటే చేస్తే రేపు పొద్దున నేను ఏదనొద్దు ఆ పర్సన్ని ఈ పర్సన్ అని, అంతే. ఇంకంతే మించి ఏం లేదు, అంతేనా? అది కూడా కదా, ఏం క్లారిటీ లేదు. నన్ను ఏమనొద్దు అని అదే కదా నేను చెప్పి తెలుగులా. సరే నేనేమన్నా ఓకే, ఇట్స్ ఓకే. అంటే మన రిలేషన్కి ఎట్లాంటి ప్రాబ్లం రావద్దు. నాకెందుకు వస్తుంది? నేను ఎప్పుడు ఏమనలేదు, నాకు మస్తు విషయాల్లో అట్లా అనిపిస్తుంది. మరి నేను ఎప్పుడు ఏమనలేదు. లాస్ట్ విషయంలో బాయ్ లెక్క అయితే మళ్ళీ ఆ బాయ్ కూడా అవుతుంది. నేను ఇక చెప్పినా కదా అప్పుడే చెప్పేసిన వాని విషయంలోనే వద్దు నాకు ఇక ఇన్వాల్వ్ అవ్వను. ఈ ఫ్రీడమ్ రిఫైన్ ఆయిల్ ఇచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ అంటే ఇప్పుడు ట్రస్ట్ ఉండి మొత్తం చేసేసుకుంటున్నావా? ట్రస్ట్ నీ ఇష్టం అని నీ ఇష్టం అని వదిలేస్తున్నా అంటే నువ్వేంది మళ్ళీ? ట్రస్ట్ ఉంది కాబట్టి నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, నీ క్లారిటీ ఉంది కదా అని చెప్తున్నా. సో గైస్ చూసినారు కదా, వంశీకి కూడా ఓకే అంట. నెక్స్ట్ మీకు ఏ కంటెంట్లు కావాలి అని చెప్పేసి నీకు ఎందుకురా? నువ్వు అసలు ఊడరా ఫస్ట్ థింగ్, నువ్వు ఎందుకు చెప్పవా? నేను నార్మల్గా అడుగుతున్నా, నీకు ఎందుకురా? నేను పోకపోతే వాళ్ళు క్లారిటీతో ఉన్నారా అంటే అవలాగానే నువ్వు. వాళ్ళు మంచోళ్ళు రా, మనమే లంగాలం అబ్బాయిలం. స్టిల్ మనల్ని లాస్ట్కి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కామెంట్స్లో. ఓకే చెప్పండి ఇంత గారు. నెక్స్ట్ మీకు ఏం కంటెంట్లు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఎల్లుండే వీడియో అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు. సో మా రిలేషన్ బ్రేక్ అవ్వదు, అక్కడ ఫ్రెండ్ అనే రిలేషన్ కూడా బ్రేక్ అవ్వదు. అబ్బాయి కూడా నాకు ఎప్పుడు తెలుసు అని మీకు ఆల్రెడీ తెలుసు.
వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఓ నేనే వాళ్ళకి చెప్పలే, వాళ్ళకి కూడా తెలుసాడు మరి వాళ్ళ ఇంకా. గత 2 years నుండి మీకు అబ్బాయి తెలుసు? 2 నెలల నుంచా? వాడు నాకే తెలియదు కదా ఇప్పటిదాకా. అంటే నేను 2 నెలల నుండే ఉన్నా, 2 నెలల నుండి నాకు కూడా తెలియదు. సో యాక్చువల్ మీకు నా బ్రాడ్కాస్ట్ ఎందుకు వెళ్ళిపోతావు? నాకు కొంచెం అంటే ఆ మంచి ఎవరో తెలిసి అన్నారు కదా, నాకు నాకెందుకు ఇవన్నీ పెంట, నేను వెళ్ళిపోతాను. నువ్వు మాట్లాడుకో, మీ సబ్స్క్రైబర్స్, మీ ఫ్యాన్స్, డాడ్ ఫ్యాన్స్ ఉండు. మీకు అబ్బాయితోని ఎలాంటి కంటెంట్స్ కావాలో నేను నా బ్రాడ్కాస్ట్ ఉంది కదా నైనీ టాక్స్, సో అందులో నేను పోల్ అనేది పెడతా అండ్ క్వశ్చన్స్ కూడా మీరు చెప్పండి, అది నాకు సజెషన్ ఇవ్వండి. సో ఖచ్చితంగా అవే కంటెంట్లో మీ ఎవడన్నా మళ్ళీ చెప్తున్నా, మొన్ననే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవడన్నా అన్న మీద జెలస్ ప్రాంకులు చేయటాంటి ఇట్లాంటి పెట్టిడు అనుకో, నేను సీరియస్ అయినాక మళ్ళీ మీరు ఫీల్ అయ్యి దాన్ని అమ్మో నువ్వు అక్కడ అట్లా అంటున్నావు తొక్కంటున్నావు ఈ డైలాగ్ చెప్పకండి. మళ్ళీ చెప్తున్నా, నా ఎమోషన్స్ చాలా తక్కువ చూపిస్తాను నేను, చూపించినప్పుడు ఎక్స్ట్రీమ్ ఉండేవి. సో ఇది ఒకటి కొంచెం జాగ్రత్త. సో ప్లీజ్ ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఓకే చెప్పండి అయిన తర్వాత. సో అలాంటి బ్రాడ్కాస్ట్లో పోల్ పెడతా అండ్ క్వశ్చన్ అడుగు. నువ్వు ఎందుకురా మధ్యలో పెద్దాన్ని పానకంలో పడలేక ఆగుతలే, వస్తావు చూస్తాడుగా. క్వశ్చన్స్ కూడా పెడతాను, మీరు క్వశ్చన్ బుల్ కూడా పెడతా, ఆస్మి క్వశ్చన్ చెప్పేసి దానికి కూడా మీరు అడగండి. అబ్బాయి ఫోటో నేను రివీల్ చేస్తాను అనమాట. కొల పెట్టుకుంటారు ఇద్దరు అంటే ఆ మంచికి ఆగట్లే ఆత్రం. అదే నవ్వుతావేంది, నిజంగా వాడు ఆగుతలేడు, వాడు ఫోటో చూద్దాం దిక్కా వెళ్ళాడు వాడు. సో అబ్బాయితోని వీడియోస్ అయితే వస్తాయి, వంశీ లేనప్పుడు ఒకటే కాదు వస్తాయి. అబ్బాయి ఎవరో కాదు, రివీల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. రివీల్ చేద్దులే మళ్ళీ, ఇప్పుడు ఎందుకు పర్మిషన్ తీసుకొని రివీల్ చేస్తారా, ఎందుకు రావాలా? అబ్బాయి కొంచెం చాలా ప్రైవేసీగా ఉంటాడు, నాకు చాలా తెలుసు, చాలా క్లోజ్ అనమాట. నీకన్నా చాలా మంచి అబ్బాయి. ఇదే హైలైట్ గైస్. సో అదనమాట ఈరోజు వీడియో. వంశీ అన్ని దాంట్లోకి యాక్సెప్ట్ చేసిండు, తర్వాత ఏమన్నా వస్తే అప్పుడు నేనే సాల్వ్ చేసుకుంటా, మీరు ఎవరైనా ఏమనకండి, ఓకేనా? నువ్వు కూడా చెప్పు. నేనేం చెప్పాలి అంటే నువ్వేమైనా వాళ్ళకి చెప్పాలని ఉందా? నేనేం చెప్పని చెప్పేసిన ఆల్రెడీ. మళ్ళీ చెప్పు. స్వీట్ వార్నింగ్ ఇచ్చే చాలు. ఓకే, హ్యాపీగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి, నో ప్రాబ్లం. మీకు పైసలు కావాలని నాకు కూడా కావాలి, ఇంట్లో చాలా మంది చూసుకోవాలి. వీడియోస్ కొట్టు ఫస్ట్, మళ్ళీ ఆడొచ్చినా కూడా అన్నట్లు చేయకు, ఐజ్ చేయాల్సిన అవసరం లేదు, నేను కామ్గా కూల్గా ఉన్నా, ఇట్స్ ఓకే. వీడియో గురించి మాట్లాడు, ఇదెందు, ఇట్స్ ఓకే. నేను ఎట్లయినా కాంప్రమైజ్ వస్తా ఇప్పుడు తర్వాత 10 నిమిషాల్లో. ఎందుకు చెప్పి ఇవన్నీ చేసుకో, నీకు పైసలు రావడమే నాకు కావాలి, ఇదే తర అయితే చేస్తుంది. ఇది ప్రాంక్. ఎవరి మీద ప్రాంక్? ఓవర్ యాక్టింగ్ వద్దు, నీ మీద వదిలేసి రిలాక్స్. ప్రాంక్ అంటే ప్రాంక్ సరేనా? ఎంతరా నేనేమన్నా ప్రాంక్ అని చెప్తున్నారా? ఏం చేద్దాం, నువ్వు నార్మల్ అవ్వు. నార్మలే ఉన్నావు, నేను ఫస్ట్ నార్మలే ఉన్నా కదరా. తెలుసు, నేను ఫేస్ లో నవ్వట్లేదు అరా నేను. శివ జెన్యున్ ఇట్లా కెమెరా పెట్టుకుని రేపు పోయి ఈ గడ్డాలు మిసాలు చేసేలా ఏం చేసినా జెన్యున్ అనిపిస్తలేదు ఈ మధ్య. లవ్ ఫెయిల్యూర్ అనుకుంటారు, సిరీస్ కోసం పెంచుకుంటుంటే అది స్టార్ట్ అవుతలేదు, ఇది అవుతలేదు. సో ఇది ప్రాంక్. ఓకేనా? ఎంత గైస్, ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే, కానీ పక్కన రియల్ అవుద్ది. ఎందుకు రియల్ అవుద్ది? క్యాజువల్గా చెప్తున్నా, అసలు ఏం రియల్ అవ్వదు. రియల్ అయ్యి నేను వేరే అది రా అంటున్నావు, ఇవన్నీ రియల్ అవ్వవు. అండ్ ఇంకోటి వంశీ లేకున్నా కూడా నేను ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకుని నేను చూసుకుంటా. నీకు రియల్వి కావాలా ఏంది? అవి అవ్వాలని చూస్తున్నావా ఏంది? నాకు చెమట ఉడకపోతుంది, దగ్గుతున్నా. గైస్ ఇదంతా ప్రాంక్ నిజంగానే. ఇంటర్లో కూడా ఎందుకు చెప్పలేదు అని అంటే మీరు మొత్తం చూడరు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి వీడు ఎందుకు మార్నింగ్ వామిటింగ్ ఈరోజు పొద్దున వామిటింగ్స్ అయినా నాకు. బొట్టు
పొట్టు పోదు నైన్తారా నేను తుడుస్తా అట్లా తుడుస్తా మీ లెక్క కాదు. ఇదంతా ప్రాంక్, మళ్ళీ చెప్తున్నా ఇది ప్రాంక్. ఎవరెవరి మధ్యలోకి రారు, వస్తే వంశీ లైఫ్లోకి వేరే వాళ్ళు రావచ్చేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నైనితో ముచ్చట్లు. సో గైస్, మీకోసం అయితే కామెంట్ సెక్షన్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే పెట్టాను, వెంటనే వెళ్ళి చెక్ చేయండి.